హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు వీడియోలో ఏంటంటే పొద్దున్నుంచి ఏమీ లేదండి. మొత్తం ఏం లేదు అసలు మార్నింగ్ నుంచి. నైట్ మాత్రమే ఒకటే నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. అది కూడా హౌస్ ఓనర్స్ అందరూ కలిసి టెనెంట్స్లో నుంచి ఎవరైనా ఒకరిని నామినేట్ చేయాలి అని చెప్పేసి వచ్చింది. దానికి ఆల్రెడీ అందరూ కలిసి సంజన గారిని నామినేట్ చేయాలనుకున్నారు. సంజన గారి నేమ్ అనేది అనౌన్స్ చేశారు. సో అదొకటి జరిగిందండి. అండ్ మార్నింగ్ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చేసి నైట్ పవన్ కళ్యాణ్ కొంచెం పులిహోర కలిపాడు రీతుతోటి. దాని తర్వాత మార్నింగ్ మన డీమన్ పవన్ వచ్చేసి హీస్ లైక్ ఏ జిమ్ కోచ్ లాగా స్టార్ట్ చేశాడు. అందరికీ జిమ్ గురించి కొంచెం వాక్యాలు ఇచ్చాడు. దానికి ఇమ్మాన్యుల్ వచ్చేసి నాకు ఫుడ్ తినడం తప్ప ఏం రాదురా బాబు, తింటా పని చేస్తా, అంతేగాని ఇవన్నీ నాతో అవ్వవురా అని అనేసి తను మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకా ఏం లేదు, ఫుడ్ అనేది వాళ్ళకు టెనెంట్స్కి ఫుడ్ మన బిగ్ బాస్ పంపించేశాడు. వీళ్ళకు ఫుడ్ అనేది భరణి గారు తనుజ గారు వండారు. దాని తర్వాత తనుజ గారికి అండ్ భరణి గారికి వీళ్ళు ఇంప్రెస్ అయిపోయి కాఫీ అనేది ఇచ్చారు. సో దానికి మాత్రం తనుజ గారు ఫుల్ హ్యాపీ. బికాజ్ ఆమెకు చాలా 2 రోజుల నుంచి కాఫీ అని చాలా అంటే చాలా డల్ అయిపోయారు. సో ఈరోజు కాఫీ వచ్చింది, తను కొంచెం హుషారుగా వచ్చేసిండ్రు. ఇంకా అంతే. ఇంకా మన రాము గారి కోసం అని బయట ఒక వాటర్ ట్యాప్ అనేది సెట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకైతే అది వాటర్ ట్యాప్ వాషింగ్ అనే అనుకున్నాం. వాషింగ్ కోసం అనే ట్యాప్ అనేది ట్యాప్ అనేది అరేంజ్ చేశారు. సో అక్కడ వాష్ చేస్తున్నారు క్లాత్స్ అన్నిటిని రాము. అండ్ ఇంకా ఓవర్ యాక్షన్స్ విషయంలోకి వస్తే మనీష్ ఓవర్ యాక్షన్ ఎక్కువైతుంది. హరీష్ గారిది పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి దాంట్లో నేనే ఉంటాను అని దూరేసుకోవడాలు అన్నిట్లో అవి కొంచెం ఎక్కువైపోతున్నాయి. అవి తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ శ్రీజ కూడా కొంచెం ఓవర్ థింక్ చేస్తుంది. ఆ ఓవర్ థింకింగ్ తగ్గించి అందరితో మంచిగా మింగిల్ అయితే తనకు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటివరకు ఎలాంటి వాటిలలో ఏళ్ళు పెట్టకుండా బాగానే ఉంటున్నాడు స్ట్రాంగ్గా. ఏమో చూద్దాం పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో, శ్రీజ ఏమైపోతుందో. ప్రియా వచ్చేసి అయితే భరణి గారికి తనుజ గారికి కొంచెం క్లోజ్ అవుతున్నట్టే అనిపిస్తుంది. కానీ అయ్యేలోపే మళ్ళీ ఏదో వాళ్ళంతా ఫేక్ అని చెప్పేసి మళ్ళీ కొన్ని స్టేట్మెంట్స్ వీళ్ళే పాస్ చేసుకుంటున్నారు. ఏమైతే చూద్దాం. నెక్స్ట్ ఈరోజు నామినేషన్స్లో ఏం జరగబోతుంది, ఎలా నామినేషన్స్ ఉంటాయని నేను వెయిట్ చేస్తున్నాను. మీరు వెయిట్ చేస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్